రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగిపోతున్నాయని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను కట్టడి చేయాలని వారిని పిలిపించుకొని సీరియస్ వార్నింగ్లు ఇచ్చి పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎమ్మెల్యేతో చంద్రబాబు నాయుడు తల బొప్పి కట్టిపోతోంది. చెప్పినా వినడం లేదు. డబ్బే ధ్యేయంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా ప్రజల్లో చెడ్డ పేరు వస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్నా ఇబ్బందికరంగా మారుతుందని చంద్రబాబు నాయుడుకు పలు రిపోర్టులు వెన్న నేపథ్యంలో సీరియస్ గా వారికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జూనియర్ ఎమ్మెల్యేలు మొదటిసారి గెలిచారు, తెలియక చేసి ఉంటారని వారి విషయంలో చంద్రబాబు నాయుడు తనను తాను సముదాయించుకునే ప్రయత్నం చేసినప్పటికీ సీనియర్ ఎమ్మెల్యేల వ్యవహార శైలి కూడా జూనియర్ ఎమ్మెల్యేల వ్యవహార శైలి లాగే ఉంటోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే చంద్రబాబు నాయుడు సీనియర్ ఎమ్మెల్యేలను కూడా పిలిపించుకొని మాట్లాడి హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వనని ఘాటుగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే సీనియర్ ఎమ్మెల్యేలు వారు ఇప్పటికే 4-5 సార్లు గెలిచారు. అయినప్పటికీ ఇంతవరకు మంత్రి పదవి కోసం వేచి చూశారు. కానీ మంత్రి పదవి రాలేదు. దీంతో విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడుతున్నారు. మహా అయితే ఈ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తాం, మళ్ళీ పోటీ చేయబోము, కాబట్టి ఉన్న సమయంలోనే సంపాదించుకోవాలని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజలకు ఇబ్బందికరంగా మారుతోంది, ప్రజల్లో చెడ్డ పేరు తెస్తోంది. అందుకే చంద్రబాబు నాయుడు వారిని పిలిపించి మాట్లాడి హెచ్చరించినా సరే వారి తీరులో మార్పు రాలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత హెచ్చరికలను ఆ సీనియర్ ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ అధినేత టికెట్ ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు, అంతేకాని సంపాదించుకోకపోతే ఇబ్బంది పడతాం, వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోయినా పర్లేదు, మంత్రి పదవే రాలేదు ఇన్నాళ్ళ పాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ, ఇక టికెట్ వస్తే రాని పోతే పోని అన్నట్టుగా ఆ సీనియర్ ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఉంది. అందుకే తెగించి మరీ వ్యవహరిస్తున్నారు, అక్రమాలకు అవినీతికి పాల్పడుతున్నారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీకి దారుణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి, దారుణంగా గ్రాఫ్ పడిపోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 18 నెలల కాలంలో వైసీపీ ఈ స్థాయిలో పుంజుకోవడానికి, వైసీపీలో ఆత్మస్థైర్యం పెరగడానికి, తెలుగుదేశం పార్టీ పైన ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణంగా ఎమ్మెల్యేల వ్యవహార శైలినే రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. పార్టీ ఓడిపోయినా పర్లేదు, తనకు టికెట్ రాకపోయినా పర్లేదు, తాను ఓడిపోయినా పర్లేదు, ఈ 5 ఏళ్లలో సంపాదించుకుంటే చాలు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి విభేదాలు మరోవైపు వైఎస్ఆర్సీపీకి ప్లస్ పాయింట్గా మారుతున్నాయి. దీంతో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరుగుతోంది. ప్రజలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలిని ఏమాత్రం కూడా సహించడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమంటే ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని భరించాల్సి ఉంటుంది, అంతే తప్ప ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పష్టంగా అది కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు ఇప్పటికే విసిగిపోయారు, అవినీతి అక్రమాలు తట్టుకోలేకపోతున్నారు, ఎమ్మెల్యే వ్యవహార శైలి పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కానీ స్థానిక సంస్థలు పారదర్శకంగా జరిగేలా లేవు. పారదర్శకంగా జరిగితే ఎమ్మెల్యేలకు, ముఖ్యమంత్రికి ఖచ్చితంగా ప్రజలు దెబ్బ రుచి చూపించాలని చాలా ఆసక్తితో ఉన్నారు, ఆతృతతో ఉన్నారు. కానీ పారదర్శకంగా నిర్వహించే పరిస్థితి లేదని మరోవైపు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు, అంచనా వేస్తున్నారు. పారదర్శకంగా నిర్వహిస్తే ప్రజలకు వాస్తవం అర్థం అవుతుంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో గెలవమనే ఒక అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగానే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడమో లేదా బలవంతంగా గెలవడమో ఏదో ఒకటి చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.